క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ కూడా స్నాపకుడకు యోహాను గారి యొక్క జన్మదిన పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మనం ఇప్పటికే ఉపోద్ఘాతములో వినినటువంటి విధముగా తల్లి యొక్క శ్రీసభ యొక్క సంప్రదాయములో కేవలము ముగ్గురి యొక్క జన్మదినములు మాత్రమే కొనియాడుచున్నాం. యేసు ప్రభువుది, మరియ తల్లిది మరియు బప్తిస్మా యోహాను గారిది. మిగిలిన వారన్నీ కూడా పరలోక జన్మదినములు, అనగా వారు మరణించినటువంటి వార్షిక మహోత్సవాలను గుర్తు చేసుకుంటూ అవన్నీ కూడా జన్మదినములుగా మనం గుర్తిస్తున్నాం. అయితే ఈ ముగ్గురిలో మనము మనవలే జీవించినటువంటి వారుగా, దేవుని యొక్క పవిత్రమైనటువంటి పరిచర్యలో తన వంతు అనే దానికంటే కూడా తనకు మించినటువంటి విధముగా సహాయపడినటువంటి వారిలో బప్తిస్మ యోహాను గారు కనపడుతున్నారు. ఎందులకు ఆయన జన్మదినము ఇంత ప్రత్యేకము, ఎందులకు ఆయన జన్మదినమును మనం ఒక గొప్ప వేడుక వలె మనము జరుపుకోవాలి అని తల్లి అయినటువంటి శ్రీసభ ఆహ్వానిస్తుంది అని మనము ప్రశ్నించుకున్నట్లయితే, లేక మననం చేసినట్లయితే అనేకమైనటువంటి కారణములు ఇక్కడ కనపడుతున్నవి. అందులో ప్రప్రథమముగా కేవలము ఒక 5 కారణములను మీతో ఈరోజు పండుగ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా ఆయన జన్మ ఎందుకు ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నదంటే, క్రీస్తు జన్మకు ఆయన సిద్ధపాటును ఏర్పాటు చేశాడు. క్రీస్తు ప్రభువు మెస్సయాగా మన మధ్యలోనికి, అంటే దైవముగా ఉన్నటువంటి అతను మన మధ్యలోనికి తనను తాను తగ్గించుకొని మనవలే జీవించడానికి వస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆ శుభ సందేశమును మనకు తెలియజేస్తూ ఆయన మనందరినీ కూడా ఆయన రాకకై సిద్ధపాటు కలిగి ఉండేటువంటి విధముగా మనకి సహకరించి ఉన్నాడు. అందులో కూడా ఈ సిద్ధపాటు అన్నటువంటిది పాపము లేనటువంటి స్థితిలో ఆయనను మనము ఆహ్వానించాలి. క్రీస్తు జన్మ అన్నటువంటిది ఎక్కడైతే పాపరహితముగా ఉంటుందో, పాపం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటుందో అక్కడ పరిపూర్ణంగా అది మన మధ్య పాదుకొల్పుకొని ఉంటుంది అన్నటువంటి ఆ ఆలోచనతో ఆయన పాప మన్నింపును గురించి, సిద్ధపాటును గురించి తెలియజేసినందులకి ఆయన జన్మ ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాత నిబంధనకి మరియు నూతన నిబంధనకి మధ్య వారధిగా బప్తిస్మ యోహాను గారు ఉన్నారు. అంటే క్రీస్తు ప్రభు కూడా అలానే ఉన్నారు కదా. క్రీస్తు ప్రభు కూడా పాత నిబంధనలో ఉన్న ప్రతి దానిని కూడా పరిపూర్తి చేయుటకు నూతన నిబంధనలో మన మధ్యకు వేం చేసి ఉన్నాడు కదా అన్నటువంటి విషయం కూడా మనకి ఇక్కడ బహిర్గతం అవుతూ ఉన్నది. అయితే క్రీస్తుతో పాటుగా ఆయన పాత నిబంధనకి మరియు నూతన నిబంధనకి ఒక వారధిగా, అంటే మెస్సయాను మనము వినటం కాదు, మెస్సయాను గురించి విన్నటువంటి విషయములన్నిటిని కూడా ఈ నూతన నిబంధనలో మన కళ్ళారా మనం చూడబోతున్నాం. ఈ నూతన నిబంధనలో ఆయనను మనము స్పృశించబోతున్నాం, ఆయన తాకబోతున్నాం, ఆయన చెప్పేటువంటి మాటల్ని వినబోతున్నాం. అందుకే మనము ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 1వ వచనాలు గమనించినట్లయితే యోహాను గారు స్వయంగా చెబుతున్నారు, ఇదిగో మేము ఎవరి గురించి మేము ప్రకటన చేయాలి అన్నటువంటి సందేహము ఒకవేళ మాలో కలిగితే, ఇదిగో మా కళ్ళారా చూసినటువంటి వ్యక్తిని, మా చెవులారా విన్నటువంటి ఆ సందేశమును, మా చేతులారా స్పృశించినటువంటి ఆయన గురించి మాత్రమే మేము చెప్పడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నాము, అది తప్ప మా దగ్గర ఏమీ కూడా లేదు అన్నటువంటి ఆలోచనాపూర్వకమైనటువంటి వ్రాతను మనం అక్కడ ఆ వాక్యంలో వినుచున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను గారు ఎంత ప్రత్యేకత సంతరించుకొని ఉన్నారంటే, ఆ పాత నిబంధన గ్రంథములో మనము యావే దేవుడు, ఆత్మదేవుని యొక్క పూరితమైనటువంటి పనులను విన్నాం. అంటే ఆనాటి ప్రజలు చూశారు, కానీ కొన్ని కాలాల పాటు, కొన్ని సంవత్సరాల పాటు మెస్సయా కోసం ఎదురు చూశారు. ఆ సిద్ధపాటులో మనము విన్నటువంటి విషయాలని చూడబోతున్నాం. మనము ఎవరి కోసమైతే ఎదురు చూశామో ఆ వ్యక్తిని మనం కల్లారా గాంచబోతున్నాము. ఆ సందేశమును వినుచూనే ఆయన స్పృశించబోతున్నాము. అలాంటి సందేశమును పునీత బప్తిస్మ యోహాను గారు మన మధ్యలోనికి ఒక వారధిగా తీసుకొని వచ్చారు, మొట్టమొదటి వ్యక్తిగా. అందులకు ఆయన యొక్క జన్మదినం ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. మూడవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన దీనతతో కూడినటువంటి వినమ్రత కలిగినటువంటి జీవితం. ఎంతగానంటే నేను చాలాసార్లు చాలా బాహాటముగా మరియు ఉద్రేకపూర్వకంగా చెబుతూ ఉంటాను. నాకు వ్యక్తిగతంగా బప్తిస్మ యోహాను గారి గురించి చెప్పాలన్నప్పుడు ఆయనకు ఎన్ని అవకాశాలు అంటే
మనము 2వ పట్టణంలో విన్నాం, అపోస్తల కార్యములో ఇదిగో నేనే ఆయనను, కాదు ఆయన చెప్పుల వారులను విప్పుటకు కూడా నేను అర్హుడను కాదు అన్నటువంటి విషయాలను శుభవార్తలో మరి ఈనాడు ప్రత్యేకంగా 2వ పట్టణంలో కూడా విన్నాం. అంటే ఇక్కడ చూడండి, ఆయనకున్నటువంటి అవకాశాల వెల్లువ. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈయనే మెస్సయా, మనల్ని ఉద్ధరించబోతున్నటువంటి ఆయన, ఇతనే మెస్సయా అన్నటువంటి వారులలో ఒక 100 మందిలో 99 మందికి ఈయనయే ఉండవచ్చు, ఈయనయే మెస్సయా అన్నటువంటి భావంలో అందరూ ఉన్నారు. ఈరోజు మనము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా బాగా అర్థం కావాలంటే ఒక రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఆ పనితీరు, ఇదిగో నేనే రాబోయేటువంటి వాడును, నేనే కాబోయేటువంటి వాడును అని చెప్పినప్పుడు అతని వెనక ఎంతమంది మీ వెంపర్లాడుతూ పరిగెడుతూ ఉంటాం. అలాంటి అవకాశాలే, అంతకు మించినటువంటి అవకాశాలు బప్తిస్మ యోహాను గారి దగ్గర ఉన్నవి. నేనే మెస్సయా అని తనను తానుగా ప్రకటించుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా బహుశా సగం మందిమి, ఎంత తగ్గించుకున్నా సగం మందిమి బప్తిస్మ యోహాను గారే మెస్సయా అన్నటువంటి ఆలోచనతో ఉండేటువంటి వారం. కానీ అలాంటి పని చేయాలి. ఎంత వినమ్ర జీవితం, ఎంత దీనతతో మరి విధేయతతో తండ్రి చిత్తానికి నెరవేరుకొని నేను ఉండాలి అన్నటువంటి తత్వముతో, నేను ఆయనను కాదు, మీరు అనుకున్నటువంటి విధంగా నేను ఆయనను కాదు, ఆయన చెప్పుల వారులను విప్పుటకు కూడా నేను అర్హుడను కాను, నేను నీటితో బప్తిస్మమునిస్తే ఆయన అగ్ని చేత ఆత్మచేత ప్రేరేపితమైనటువంటి జ్ఞానస్నానమును మనకు వసుగుతారు, విమోచకుడు ఆయన నేను కాదు అని చెప్పగలిగాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ వినమ్ర జీవితమును మనము కొనియాడాలి అని ఈనాడు తన యొక్క జన్మదినమును తల్లి అయినటువంటి శ్రీసభ గొప్పగా వేడుకగా చేసుకోమని మనల్ని ఆహ్వానిస్తూ 3వ కారణాన్ని అందిస్తుంది. మరి 4వ కారణంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు అనగా మెస్సయా రాకను ప్రకటించేటువంటి విధం, ఆ క్రమములో ఆయన కనపరిచినటువంటి దైవభక్తిని మించి ఆయనలో ఉన్నటువంటి ఆ ధైర్యము చూడండి. ఎంత అంటే ఓరీ సర్పసంతానమా అంటాడు, ఎవడు పడతాడు మాటలు. ఒక అధికారములో ఉన్నటువంటి వారు, అధికారము లేకుండా ఒక పనివాడుగా ఉన్నటువంటి వారు వచ్చి, అధముడైనటువంటి ఇతడు వచ్చి ప్రథముడైనటువంటి వారిని, అధికారులుగా ఉన్నటువంటి వారిని, నీవు సర్ప సంతానములకు చెందినటువంటి వాడవు, నీవు పాపములో జీవిస్తూ ఉన్నావు, ఇదిగో నీతో ఉన్నటువంటిది ఆమె నీ భార్య అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ భార్య కాదు అని హెరోదు రాజుకు మాత్రమే కాదు, అక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్పాడు, పాపములో మీరు జీవిస్తున్నారు, ఇకనైనను పాపమును వీడి మెస్సయా కోసం ఎదురు చూడండి అన్నటువంటి దైవభక్తితో కూడినటువంటి ధైర్యమును కనపరిచి ఉన్నాడు. అదే ధైర్యము లేకపోయినట్లయితే, అదే దైవభక్తి కనపరిచేటువంటి ఆ యోహాను గారు నాడు పుట్టకపోయి ఉన్నట్లయితే, ఇప్పటికీ కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక సందేహం అనేటువంటిది ఎప్పటికీ కూడా మిగిలిపోయి ఉండేటువంటిది. అందులకే ఆయన జన్మ చాలా ప్రత్యేకం. 5వ కారణముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సువార్త సత్యమును మాత్రమే ఆయన ప్రకటించాడు. సువార్తను, అందులో ఉన్నటువంటి సత్యమును మాత్రమే ఆయన ప్రకటించాడు, వేరే ఏమీ కూడా ప్రకటించలేదు. తన వేషధారణలో ఆయన సింప్లిసిటీని, దీనతతో జీవించాడు, వినమ్రతతో జీవించాడు, సత్యమును మాత్రమే ఆయన పలికి ఉన్నాడు, పాప విమోచనను కలిగినటువంటి ఆ సందేశమును మాత్రమే ఆయన ప్రకటించి ఉన్నాడు. కాబట్టే ఆయన జన్మ అంత ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నదని మనమంతా కూడా గమనించాలి. అయితే ఇన్ని కారణములు తెలుసుకున్న తర్వాత ఇంకా చాలా గొప్పైనటువంటి సందేశం ఏమిటంటే, మన వ్యక్తిగతంగా అందరితో ప్రభువైనటువంటి దేవుడు ఈ పాఠము ద్వారా, ఈ పఠనముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, దైవ వాగ్దానంతో కూడినటువంటి ప్రణాళికలు పరిపూర్తి అవ్వడాన్ని కళ్ళారా చూస్తున్నాం. దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికకు సంబంధించి ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. అంటే గాడ్ హ్యాస్ స్పెషల్ ప్లాన్ ఫర్ ఎవ్రీబడి. అట్ ద సేమ్ టైమ్ హీ హ్యాస్ ప్రామిస్డ్ అండ్ వి సీ దోస్ ప్రామిసెస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. అంటే ఆయన ప్రణాళికలో భాగమైనటువంటి వాగ్దానాలు అది పరిపూర్ణం కావడాన్ని మనం చూస్తున్నాం. వ్యక్తిగతంగా వారి అమ్మా నాన్న యొక్క జీవితం, పండు ముసలి అయినటువంటి వారి అమ్మ ఎలిజబెత్ అమ్మ, వారి నాన్న జకరియా, ఇద్దరు కూడా అవమానకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇద్దరు కూడా ఎంత భక్తులంటే
దేవుడంటే అంత గొప్ప అయినటువంటి ఆచార్య వృత్తిని చేస్తున్నటువంటి వారు. జకరియా గారు దేవునికి అనేకమైనటువంటి పూజలను సమర్పించారు, కానీ అందరి ప్రార్థనలు వింటున్నాడు, కానీ జకరియా ప్రార్థన దేవుడు వినటం లేదు. అలాంటి సందర్భంలో జకరియా ఎంత మదనపడి ఉంటాడు. ఎలిజబెత్తమ్మ బంధువుల మధ్య, వారికి తెలిసినటువంటి వారి మధ్య జకరియా భార్యగా ఎంత మనోవేదన్ని అనుభవించి ఉంటుంది. కానీ వారితో ఉన్నదల్లా కూడా దేవుని వాగ్దానం, వారితో ఉన్నదల్లా కూడా దేవుని యొక్క ప్రణాళికతో కూడినటువంటి ఆ ప్రామిస్, ఆ వాగ్దానం అన్నటువంటిది, దానిపై చాలా గొప్ప అయినటువంటి నమ్మకాన్ని ప్రదర్శించారు. సంతానలేమితో బాధపడుతున్నటువంటి ఆ ఇద్దరు భక్తులకి సంతాన ప్రాప్తిని కలిగించాడు దేవుడు ఈ బప్తిస్మా యోహాను గారి యొక్క జననము ద్వారా. అందులకే మనం వాక్యములు వింటున్నాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 13-15 వచనాలలో అతడు అందరి దృష్టిలో, మరి ప్రత్యేకంగా దేవుని దృష్టిలో గొప్పవాడుగా పరిగణింపబడతాడు. స్త్రీ ద్వారా అనగా ఆత్మ ప్రేరితమైనటువంటి విధముగా ఆయన జన్మిస్తాడు. అది మాత్రమే కాదు, అతడు గొప్పవాడుగా ఉండడమే కాదు, అందరి సంతోషమునకు కూడా కారణమవుతున్నాడని 15వ వచనంలో మనం వింటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వాగ్దానమును నమ్మినటువంటి వారు, వాక్యమును నమ్మినటువంటి వారి జీవితాలలో ఫలాలను చూస్తారు, ఫలితాలని చూస్తారు అన్నటువంటిదే ఈనాటి ప్రత్యేకమైనటువంటి బప్తిస్మ యోహాను గారి యొక్క జనన సందేశం. మన వ్యక్తిగత జీవితాలలో ఇదే పాటించండి, ఇదే ఆలోచనతో ఉండమని వాక్యము మనల్ని ఆహ్వానిస్తుంది. మానవ జాతిని రక్షించడానికి మెస్సయాగా ఆ ప్రభు మన మధ్యలోనికి అరుదించి వస్తూ ఉన్నాడు. దాని కారణముగానే బప్తిస్మ యోహాను గారు ముందుగా వచ్చారు. కాబట్టి మానవ జాతిని రక్షిస్తాడు అన్నటువంటి నమ్మకముతో జీవించాలి. నా వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన నాకు అనేకమైనటువంటి అద్భుతాలను చేస్తాడు అన్నటువంటి గొప్ప భరోసాతో కూడినటువంటి జీవన విధానమును మనము అవలంబించుకోవాలి, ఆకలింపు చేసుకోవాలని ఈనాటి పఠనములు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరికొన్ని విషయాలని మనం ధ్యానం చేసినట్లయితే ఆయన సందేశంలో ఉన్నటువంటి సారాంశం మన పట్టణాలలో విన్నాం. ఎంత అంటే పాప విముక్తిని పొందేటువంటి సందేశమును లేక జ్ఞాన స్నానమును ఆయన ఇచ్చాడు. అంటే దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటి? మనిషి అన్నటువంటి వాడు పాపము నుండి వైదొలగి దేవుని వైపుగా ప్రయాణం చేయాలి. పాపము నుండి పాపముకు విస్మరించి దేవునిలో మమేకమైపోవాలి, సంగమము కావాలి అన్నటువంటి గొప్ప ఆహ్వానంతో కూడినటువంటి శుభ సందేశం. అంటే హ్యూమన్ బీయింగ్స్గా, అంటే హ్యుమానిటీలో ఉన్నప్పటికీ కూడా ఆ డివినిటీని మనము కలిసిపోవాలి. అదే దేవుని యొక్క ఆలోచన. అంటే ఈ జీవితము, ఈ మానవ జీవితము, ఈ సిన్, ఈ కాన్సెప్ట్ ఆఫ్ సిన్ అన్నటువంటి దానిలోనే మనం మగ్గిపోకూడదు. శాశ్వతమైనటువంటి జీవితము, ఎ ట్రావెల్ ఫ్రమ్ సిన్ టు డివినిటీ, హ్యుమానిటీ టు డివినిటీ, సిన్ టు గాడ్, ఫ్రమ్ దిస్ వరల్డ్ టు ఇటర్నల్ వరల్డ్. ఆ దానిలోనికి మనము ప్రయాణం చేయాలని వాక్యము మనకు బోధిస్తుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బప్తిస్మ యోహాను గారి యొక్క ఆ త్యజింపు జీవితం, వినమ్రమైనటువంటి జీవితం, మరి ముఖ్యంగా దైవ ప్రణాళికలో భాగస్థులమైనటువంటి ఆ జీవితాంతో ఆశీర్వదించమని దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకుందాం.